దక్కన్ భవిష్యత్తు కోసం నిజాం నవాబు కట్టించిన ఉస్మానియా యూనివర్సిటీని నడిపిన వీసీలు ఎవరు? స్వతంత్రానికి ముందు పనిచేసింది ఎవరు? ఆ తర్వాత పనిచేసింది ఎవరు? ఎవరి టైంలో పెరిగింది? ఎవరి టైంలో ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నది? 100 ఏళ్లకు ముందు, 100 ఏళ్ల తర్వాత ఎవరి హయాంలో ఇది పెరిగింది? ఎవరి హయాంలో ఇది దునియా మొత్తం వెరకైంది? వీసీల పనితీరు గురించి ఒక స్టోరీ చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీని మొదలు గన్ ఫౌండరీలో పెట్టిండ్రు. అక్కడనే కొన్ని కిరాయిన్లు తీసుకుని నడిపించిండ్రు. అన్ని సౌలతులుంటేనే సంస్థలు నడవడం కష్టం. మరి కిరాయిన్లల్లా పెద్ద యూనివర్సిటీని నడుపుడంటే చిన్న ముచ్చట కాదు. అప్పట్ల తొలి వైస్ ఛాన్సలర్ గా నవాబ్ హబీబుర్ రెహమాన్ ఖాన్ పనిచేసిండు. యూనివర్సిటీని తొలి అడుగులేయించిండు. రెహమాన్ ఖాన్ వీసీగున్నప్పుడు 225 మంది విద్యార్థులున్నారు. పాఠాలు చెప్పేటోళ్లు 25 మంది దాకా ఉండేటోళ్లు. 11 వరకు కోర్సులున్నాయి. తొలి రోజుల్లో షాన్ ఇబ్బందులున్నా వీసీగా మంచిగా నడిపించిండు. ఇక తర్వాత కిరాయిన్లలుండే కోర్సులు వెంచుడే కాదు, యూనివర్సిటీ పరిధి కూడా వెంచుకుంటూ పోయిండ్రు. 1920 నుండి 1935 వరకు నవాబ్ వహీఉద్దౌలా రెండో వీసీగా చేసిండు. ఈయన కాలంలోనే ఆర్ట్స్ కాలేజీ కట్టేందుకు పునాది రాయేసిండ్రు. ఎంఏ, లా లాంటి ఇంకిన్ని కోర్సులు పెట్టింది కూడా ఈయన్నే. వహీఉద్దౌలా దేశాల నుండి పుస్తకాలు తెప్పించిండు. ఇంగ్లీష్, జర్మన్, పార్సీ భాషల్లోన్న 100 పుస్తకాలను ఉర్దూలకు రాయించిండు. వీటితోని పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేసిండు. పాలనా దక్షత, పట్టుదలతోని ఓయూ అభివృద్ధి పనిని ఉరుకులు పెట్టించిండు. నుండి 1945 నడుమ వీసీగా పనిచేసిన నవాబ్ ఆజం జాంగ్ బహదూర్ కాలం నాటికి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనంలోకొచ్చింది. క్యాంపస్ లా కొత్త భవనాల పనులు మొదలైనాయి. ఇంకిన్ని కోర్సులు కూడా పెట్టిండ్రు. ఉస్మానియా చరిత్రల తొలిసారి 1948-52 నడుమ కష్టమైన పరిస్థితులు వచ్చినాయి. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనప్పుడు క్యాంపస్ గందరగోళంగున్నది. చదువులు కూడా దెబ్బతిన్నాయి. ఆ కాలంలా వీసీగా పనిచేస్తున్న నవాబ్ అలీ జంగ్ బహదూర్ ఆయన్నే అన్ని సక్కగా చేసి ఓయూలా చదువులను నడిపించిండు. ఈ కాలంలోనే నిజాం కాలేజీ ఓయూకు అనుబంధంగా మారింది. హైదరాబాద్ సంస్థానం విలీనం గాకముందు ఉర్దూలనే చదువులు సాగినాయి. తర్వాత వీసీలు కొత్త కోర్సులు వెంచుకుంటూ పోయిర్రు. ఉర్దూ నుండి ఇంగ్లీష్, తర్వాత తెలుగు, ఇతర భాషల్లా చదువు చెప్పుడు మొదలుపెట్టిర్రు. ఈ 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చదువులు ఎట్లా పేరు తెచ్చుకున్నదో క్రైస్తవులు కూడా అట్లే పేరు తెచ్చుకున్నది. ఎవరి హయాంలో క్రైస్తవులను చక్కం చేసిండ్రు, ఎవరి హయాంలో పరిశోధన పెరిగింది, ఎవరి హయాంలో టెక్నాలజీ పెరిగింది, ఎవరి హయాంలో కొత్త కొలువులు, కొత్త పరిశోధనలు, కోటి ఆశలను బాగు చేసింది ఎవరు, కోటి ఆశలను పండించిన వీసీ ఎవరు, యూనివర్సిటీని చక్కగా చేసి దారితెన్ను చూపిన వీసీ ఎవరో ఓసారి చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీకి వీసీలుగా పనిచేసినోళ్లల్లా ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ప్రొఫెసర్ సూరి భగవంతం. ఈయన 1952 నుండి 57 నడుమ వీసీగా పనిచేసిండు. ఈయన కాలంలా యూనివర్సిటీల పరిశోధనలు పెరిగినాయి. కొత్త పరిశోధనశాలలు కూడా కట్టిండ్రు. కొత్త కోర్సులు పెంచడం, ప్రయోగాలు, సౌలతులు చేసిండు. తర్వాత కాలంలా భగవంతం అప్పటి ప్రధానమంత్రి నెహ్రూకు సలహాదారుగా కూడా పనిచేసిండు. ఇట్లా యూనివర్సిటీకే కాదు, దేశానికి కూడా సేవ చేసిండు. అటెన్కా ఈయన బెంగళూరులో మంచి పేరున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు డైరెక్టర్ గా పనిచేసిండు. తర్వాత చెప్పుకోవాల్సిన పేరు డాక్టర్ డిఎస్ రెడ్డి. ఈయన 1957 నుండి 1969 వరకు 12 ఏళ్ల పాటు వీసీగా పనిచేసిండు. ఈయన చదువులనే కాదు, క్రమశిక్షణలో కూడా మంచిగా చేసిండని పేరొచ్చింది. భాషా కోర్సులను పెంచిండు. యూజీసీ ఫెలోషిప్లు కూడా ఆయన కాలంలోనే వచ్చినాయి. అన్ని విభాగాలల్లా పరిశోధనలను బాగా ప్రోత్సహించింది ఆయనే. ఆయన పనితీరుతోనే ఉస్మానియా ఇంత మంచి పేరు తెచ్చుకున్నదంటారు. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలా ఓయూ వీసీగా పనిచేసింది రావాడ సత్యనారాయణ. ఈయన తెలంగాణ నుండి వీసీగొచ్చిన తొలి వ్యక్తి. 1972 వరకు వీసీగా పనిచేసిండు. యూనివర్సిటీ పాలన మీద దృష్టి పెట్టిండు.
అత్యవసర పరిస్థితి కాలంలో 1975 నుండి 77 నడుమ వీసీగా పనిచేసిన జస్టిస్ పి జగన్మోహన్ రెడ్డి ఓయూల పరిస్థితిని బాగానే అదుపు చేసిండు. చదువులు పరీక్షల విషయంలో తీసుకున్న నిర్ణయాలు మంచిగా పనిచేసినాయి. ఈయన కాలంలోనే 3 జిల్లాల్లో ఓయూకు అనుబంధంగా పీజీ సెంటర్లు పెట్టిండ్రు. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే 1969లో ఎడ్యుకేషన్ పీరియడ్ కాబట్టి కొద్దిగా డిసిప్లిన్ పోయింది, యూనివర్సిటీ అవుట్ ఆఫ్ ట్రాక్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక మంచి స్ట్రిక్ట్గా ఉండాలని ఆయనను జస్టిస్ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ వైస్ ఛాన్సలర్గా పెట్టడం జరిగింది. అఫ్కోర్స్ ఆయన తక్కువ పీరియడ్ ఉన్నాడు, బట్ డిసిప్లిన్ యూనివర్సిటీలో మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడానికి ఆయన చాలా కృషి చేయడం కూడా జరిగింది. 1977 నుండి 1982 నడుమ వీసీగా ప్రొఫెసర్ జి రామరెడ్డి పనిచేసిండు. ఈయన లోకంలోనే గొప్ప విద్యావేత్తగా, మేధావిగా పేరు తెచ్చుకుండు. యూనివర్సిటీలా పెద్ద ఎత్తున సంస్కరణలు తెచ్చిండు. ప్రపంచంలోనే తొలిసారి ఓపెన్ యూనివర్సిటీ విధానం తెచ్చి నడిమితల చదువు మానేష్నోళ్లకు చదువు చెప్పుడు చేసిండు. రామరెడ్డి ఆలోచనతోనే జాతీయ స్థాయిలా ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ తెచ్చిండ్రు. గొప్ప ఆలోచనతో ఓయికి కూడా పేరు తెచ్చినందుకు రామరెడ్డి పేరును ఇక్కడి దూర విద్యా కేంద్రానికి పెట్టిండ్రు. ఆ తర్వాత 1982 నుండి 85 నడుమ ఐఏఎస్ అధికారి సహీద్ అషీం అలీ వీసీగా పనిచేసిండు. ఈయన కాలంలోనే ఓయూల పచ్చదనాన్ని పెంచడం మీద దృష్టి పెట్టిండ్రు. జనం నడవనికి వీలుగా పేవ్మెంట్లు బాగా చేసిండ్రు. చదువుల మీద కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి గ్రీనరీని బాగా అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఆయన మార్నింగ్ 6 o'clock ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి 9-10 వరకు అన్ని చెట్లన్నింటినీ పరిశీలించుకొని తర్వాత ఆయన క్లాస్కి వెళ్ళి పాఠం చెప్పేవాడు. ఈవినింగ్ 5 o'clock వెళ్ళేవాడు. అట్లా తన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సమయాన్ని ఈ గ్రీనరీ పెంచుకోవడం జరిగింది. అటెన్కా 1985 నుండి 1991 నడుమ ప్రొఫెసర్ టి నవనీత్ రావు వీసీగొచ్చిండు. క్యాంపస్ చుట్టూతా పెద్ద గోడ కట్టించిండు. ఈయన చేయబట్టే ఓయూకు ఇప్పుడున్న జాగైనా మిగిలింది. ఓయూకు అనుబంధంగా పీజీ కేంద్రాలను పెంచింది కూడా ఈయనే. ఇంకా 1999 నుండి 2002 నడుమ వీసీగున్న ప్రొఫెసర్ డిసి రెడ్డి కొత్త ఆలోచనలు, కొత్త తరహా పాలనతో ఓయూ పేరు నిలబెట్టిండు. ఈయన కాలంలా ఓయూకి టెక్నాలజీని పరిచయం చేసిండు. ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. ఇతర దేశాల విద్యార్థులు చదువుకోనికి అవకాశం ఇచ్చింది కూడా ఈయనే. ఆ తర్వాతనే పెద్ద దేశాల విద్యార్థులు వేలాది మంది ఓయూకొచ్చి చదువుకుంటుండ్రు. డిసి రెడ్డి ఉన్నప్పుడే ఓయూకు నాక్ గ్రేడ్ వచ్చింది. 225 మందితో ప్రారంభమై లక్షలాది మందితో అది నడుస్తూనే ఉంది. దినదినాభివృద్ధి చెందుతూనే ఉన్నది. ఇప్పుడు దాదాపు 2000 మంది 60 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులతో కళకళలాడుతున్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయము శాస్త్ర జ్ఞానానికే కాదు, సామాజిక జ్ఞానానికి, దేశ భవిష్యత్తుకి కూడా అది ఆధారంగా ఉంది. 2002-2004 మధ్య వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ జె అనంతస్వామి ఓయూల పరిశోధనల మీద బాగా దృష్టి పెట్టిండు. దీనికోసం పరిశోధనల అభివృద్ధి విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిండు. సెమిస్టర్ విధానం పెట్టి చదువుల్లా ప్రమాణాలు పెరిగేటట్టు చేసిండు. ఆ తర్వాత 2005 నుండి 2008 నడుమ వీసీ ఉన్న ప్రొఫెసర్ మహమ్మద్ సులేమాన్ సిద్దికి ఎంబీఏల చదువుకుంటూనే సంపాదించుకునేటట్లు కొత్త పద్ధతి తెచ్చిండు. ఈ కాలంలోనే ఏపీజే అబ్దుల్ కలాం ఓయూకొచ్చిండ్రు. అప్పటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ లాంటి ఇతర దేశాల ప్రముఖులు కూడా వచ్చిండ్రు. 2009లా తెలంగాణ ఉద్యమం జోరుగా జరుగుతున్నప్పుడు ప్రొఫెసర్ టి తిరుపతిరావు వీసీగా పనిచేసిండు. ఆయన తర్వాత ప్రొఫెసర్ ఎస్ సత్యనారాయణ వీసీలు ఉన్నప్పుడే ఓయూకు పొటెన్షియల్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. ఓయూ 100 పండగ జరుపుకుంటున్న సమయంలో ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం వీసీగా పనిచేస్తున్నారు. గొప్ప చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయం వారసత్వాన్ని గుర్తు చేసుకునే సమయంలో వీసీగా ఉన్న రికార్డ్ ఆయనది.
ఇది 100 ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీకి పనిచేసిన వీసీల పనితీరు. మొక్కవోని దీక్షతోని ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి పనిచేసినందుకే ఉస్మానియా యూనివర్సిటీకి ఇంత పేరు వచ్చింది. కొత్త కోర్సులతోని కొత్త కొలువులు కల్పించారు. ప్రపంచ దేశాల విద్యార్థులను ఇక్కడికి పిలువనంపి దీన్ని మినీ ప్రపంచంగా మార్చిండ్రు. సమరాలకు సామరస్యాలకు పెట్టింది పేరైన యూనివర్సిటీకి వీసీలుగా పనిచేసిన వాళ్ళ పట్టుదలనే దీనికింత పేరు తెచ్చింది. 100 ఏండ్ల చరిత్రను మన కళ్ళ ముంగల నిలబెట్టింది.